ఉంగరం గుర్తుకు ఓటు వేయాలంటూ కదిలిన ఊరువాడ. దేవరకద్ర మండలం గోపన్పల్లి గ్రామంలో తన మద్దతుదారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు గోపన్పల్లి సర్పంచ్ అభ్యర్థి కోమరి బాలరాజ్. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానం బీసీ జనరళ్లకు కేటాయించడంతో గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరి మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమరి బాలరాజుకు గతంలో ఎంపీటీసీగా చేసిన అనుభవం ఉంది. గత ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసినప్పటికీ ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండడంతో ఓట్లు చీలిపోయి ఓడిపోయారు. అయినప్పటికీ అధైర్యపడకుండా అందరి మద్దతు కూడగట్టి మరోసారి సర్పంచ్ గా పోటీలో ఉన్నారు. తాను చేయబోయే పనులను ఓటర్లకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బాలరాజ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఆశీర్వదిస్తే అందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటూ గ్రామ పెద్దల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానంటూ తెలిపారు. కోమరి బాలరాజు, దేవరకద్ర మండలం, గోపన్పల్లి గ్రామం, మహబూబ్నగర్ జిల్లా. మా గ్రామ ప్రజలందరూ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పోటీ చేయడానికి నిల్చోబెట్టారు. నాకు ఉంగరం గుర్తు కేటాయించబడింది. కావున గ్రామ ప్రజలు మరియు యువకులు, పెద్దలు అందరూ కులాలు, మతాలు, పార్టీలు పక్కన పెట్టి ఉమ్మడి అభ్యర్థిగా నిల్చోబెట్టి నన్ను గెలిపించడానికి కృషి చేస్తున్నారు. కావున వారందరికీ పదాభివందనాలు తెలుపుతూ మద్దతుతో కలిసికట్టుగా ఏ పనైనా కూడా కూర్చొని మాట్లాడుకొని అందరి ఆమోదంతో పని చేస్తూ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరూ నాకు కేటాయించబడిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. నమస్తే, నా పేరు శ్రీకాంత్. అది గోపన్పల్లి గ్రామం. మా గ్రామంలో గ్రామ అభివృద్ధి కొరకై కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా చదువుకున్న వ్యక్తిని, గ్రామానికి ఉపయోగపడే వ్యక్తిని, గ్రామ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తిని, గ్రామ అభివృద్ధి కొరకై రాజకీయాలన్నీ పక్కకు పెట్టి, రాజకీయ పార్టీలు పక్కకు పెట్టి ఉమ్మడి అభ్యర్థిగా అన్ని రాజకీయ పార్టీలు కలిపి కోమరి బాలరాజును మన అభ్యర్థికి నిర్ణయించడం జరిగింది. మా పెద్దల సమక్షంలో నిర్ణయించడం జరిగింది. అట్టి అభ్యర్థికి ఉంగరం గుర్తు ప్రభుత్వం కేటాయించింది. ఆ కేటాయించిన ఉంగరం గుర్తు మీద గ్రామ ప్రజలందరూ కూడా ఓటింగ్ చేసి పెద్ద ఎత్తున గెలిపించగలరని పేరు పేరున నమస్కరించి కోరుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామానికి ఇప్పటికే కొన్ని ఇండ్లు కేటాయించడం జరిగింది. తర్వాత సీసీ రోడ్లు తీసుకురావడం, డ్రైనేజీలు తీసుకురావడం, ప్రస్తుతానికి మిగతా కొన్ని పనులు కూడా స్కూల్ బిల్డింగ్ డిస్మెంటల్ కానీ, కరెంటు వర్కులు కానీ ఇట్లాంటివన్నీ చేయడం జరిగింది. రానున్న కాలంలో కూడా మా సర్పంచ్ అభ్యర్థిని ముందుంచి ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లేనేమి, తర్వాత రానున్న కాలంలో ఇరిగేషన్ సంబంధించిన కొంత పనులు జరగాల్సింది వాటి విషయంలోనే కానీ, హెల్త్ సెంటర్ హెల్త్ బిల్డింగ్ విషయంలో కానీ, తర్వాత పశువుకు సంబంధించిన హాస్పిటల్ ఇప్పటి కోయిలసార్లో ఉంది సబ్ సెంటర్, దాన్ని గోపన్పల్లి గ్రామానికి తీసుకురావడంలో కానీ, తర్వాత బ్యాంక్ కౌకుంట్లలో నడుస్తుంది, ఆ కౌకుంట్ల బ్యాంక్ ఇక్కడికి గోపన్పల్లి నుంచి దేవరకద్రకు షిఫ్ట్ చేయించే దాంట్లో అది కానివ్వండి. తర్వాత హెల్త్ సెంటర్ వచ్చేసి మేము ప్రస్తుతానికి పేరూరుకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాలంటే మా ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా గోపన్పల్లి నుంచి దేవరకద్రకు తీసుకెళ్లే విధంగా దాని గురించి కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళాం. వీటన్నిటి పనుల మీద మా సర్పంచ్ అభ్యర్థి బాగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి పెద్దలను అందరినీ కూడా సహకరించే విధంగా మా అభ్యర్థికి పోటీ చేస్తూ మా బాగా గెలిపించాలని కోరుకుంటూ ఉంటున్నాం. నా పేరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, గోపన్పల్లి గ్రామం, దేవరకద్ర మండలం, మహబూబ్నగర్ జిల్లా. ఈరోజు మా గ్రామంలో గోపన్పల్లి గ్రామంలో బీసీ అభ్యర్థికి వచ్చినది. కావున మేమందరం కలిసి బీసీ అభ్యర్థిగా కోమరి బాలరాజుని పార్టీలో ఖచ్చితంగా అందరం కలిసి నిలబెట్టుకొని పార్టీలో ఖచ్చితంగా గెలిపించుకోవాలని మేమందరము కోరుచున్నాము. ఉంగరం గుర్తుకు ఓటేసి ప్రజలు అందరూ పెద్ద మొత్తంలో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మా యొక్క మనవి.
గత 5 ఏళ్ళు ఈ గ్రామానికి మా మా భార్యని కోట్ల రజితా విజయభాస్కర్ రెడ్డి సర్పంచ్గా గెలిపించినారు. దానితోటి ఈ గ్రామంలో మేము ఈ 5 ఏళ్లలో డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఐమాక్స్ లైట్లు కానీ, వీధి దీపాలు కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏమున్నా ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసినాము. ఇంకొకటి ఏమనగా మా ఊరు కౌకుంట్ల మండలం పోయిండే, అది విధంగా మన గుమ్మడి దేవరకార మండలానికి రప్పించుకున్నాము. రైతు విధంగా మా ఊరిలో లేకుండే పేరూరుకు పోయిండే, దాని విధంగా గత ప్రభుత్వం వెంబడి గోపంపల్లికి తెప్పించుకున్నాము. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసినాము. ఇంకా ఇప్పుడున్న అభ్యర్థిని ముందర పెట్టి ఇంకా మా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి అభ్యర్థిని ముందర పెట్టి అన్ని పనులు చేసుకోగలమని మా యొక్క మనవి.